ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ 22 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం కీర్తనల గ్రంథం 22వ కీర్తన 16-18 వచనాలు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. వ్యాఖ్యానాంశం: మన స్థానంలో మన ప్రభువు. వ్యాఖ్యానాంశం: మన స్థానంలో మన ప్రభువు. వ్యాఖ్యానం: దావీదు తనకే ఈ కష్టం హింసలు కలిగినట్టు వ్రాస్తున్నాడు. కానీ క్రీస్తు దావీదులో నిలిచియుండి ఆ పలుకులు వ్రాయించి పలికెను అని ఇప్పుడు గ్రహించాం. క్రీస్తు శ్రమలు 1000 ఏండ్లకు ముందుగానే లేఖనాలలో సూచింపబడి ఉన్నాయి. చూడండి, అవి అక్షరాల నెరవేరాయి. ఈ 22వ వచనం హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కనిపిస్తోంది. అది కూడా క్రీస్తును అన్వయించినదే. నమ్మిన వారి విషయం ఆయన సిగ్గుపడక వారిని సహోదరులు అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. క్రీస్తును సిలువలో చుట్టుకొనిన శత్రువులు: 1 వృషభములు, బలమైన వృషభములు 12వ వచనం. 2 చీల్చుచును గద్దించుచునుండు సింహం 13వ వచనం. 3వది కుక్కలు కూడా ఆయనను చుట్టుకునేవి 15వ వచనం. సాతానే ఆ సింహం. పరుసీయులతో కూడా కలిసిన ఆ శాస్త్రులు వృషభాలు. కుక్కల వంటి అన్యులైన రోమియులు కూడా ఆ గుంపులో ఉండిరి. కనుకనే నా దేవా, నా దేవా, నన్నేల విడనాడితివి అని గట్టిగా అరచిన అరుపు తెలుస్తుంది. ఆ అరుపు అరుస్తాడని ముందుగానే వ్రాయబడింది. అలాగే సిలువలో జరిగింది. అంతేకాదు, దీని మర్మం ఏదంటే, పరిశుద్ధుడైన దేవుని చేత కేవలం విడువబడవలసిన వారం మనమే. మన స్థలంలో క్రీస్తు నిలచి మన పాపాలను భరిస్తూ ఉండగా దేవుడు తన ముఖము త్రిప్పివేయవలసి వచ్చెను. ఇది హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం జరిగింది. అయ్యా, దీనిలో క్రీస్తు నిన్నెంతగా ప్రేమించి నీ కొరకు శ్రమపడినో లోతుగా తలపోసుకొని ఆయనను స్తుతించండి. ఇది న్యాయం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.